ఇప్పుడు వచ్చేసి మనం టైమ్ అండ్ వర్క్ డిస్కస్ చేద్దాం. టైమ్ అండ్ వర్క్ మనం ఆల్రెడీ వీ నో ఇట్ కాబట్టి సో విల్ డూ డైరెక్ట్ స్టెప్స్. ఇద్దరు ఒకళ్ళు ఉంటారు. సో అలా ఒకడేమో ఏ అనేవాడు ఇన్ని డేస్లో చేస్తాడు, బి అనేవాడు ఇన్ని డేస్, ఏ అనేవాడు ఎక్స్ డేస్లో చేస్తాడు, బి అనేవాడు వై డేస్లో చేస్తాడు. ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో చేస్తారు అంటే ఫార్ములా XY by X plus Y. XY by X plus Y. ఇప్పుడు సపోజ్ సమ్స్ చూద్దాం. ఏ కెన్ డూ వర్క్ ఇన్ 20 days, బి కెన్ డూ వర్క్ ఇన్ 30 days. సో ఇఫ్ దే వర్క్ బోత్ టుగెదర్ అన్నప్పుడు మనం ఏ ఫార్ములా వేయాలి? 20 × 30 by 20 + 30 అంటే 50. 5 6 అంటే 6 రోజులు 12 డేస్లో వాళ్ళు చేసేస్తారు. ఫార్ములా ఇద్దరు కనుకుంటే ఇది ఫార్ములా. ఏంటిది ఫార్ములా? XY by X plus Y. XY by X plus Y. ఇప్పుడు సపోజ్ అదే రేషియోలో వేస్తాడు అంటే ఎలా? ఏ కెన్ డూ సమ్ పార్ట్ ఆఫ్ వర్క్ ఇన్, ఏ కెన్ డూ 1/3 ఆఫ్ పార్ట్ వర్క్ ఇన్ 7 days, బి కెన్ డూ 2/7 ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఇలా ఇస్తాడు. సో ఇఫ్ దే వర్క్ టుగెదర్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ కంప్లీట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ స్టెప్ వేసేయడమే. 1 part = 7 అంట, 3 part = ఎంత? ఒకడికి 7 చాక్లెట్లు పంచితే ముగ్గురు ఎన్ని చాక్లెట్లు పంచుతాం? 21. ఓకే, ఇట్లా ఉన్నప్పుడు జస్ట్ మల్టిప్లై చేసుకోవడమే. 1 7 కంటే ఈక్వల్ అంటే 1 × 7 = 7. సో 3 × 7 = 21. ఒకటి దగ్గర 7 చాక్లెట్లు ఉంటే ముగ్గురు దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉంటాయి? 21. సో అలా ఇప్పుడు ఇద్దరి దగ్గర ఇప్పుడు 2 10 అంట. 2 10 ఎలా అయింది? × 5 వల్ల, అంతే కదా. 2 10. ఇఫ్ 2 = 10, 7 = x. ఇది ప్రాసెస్. 2 10 అయింది ఎలా? 5 చేయడం వల్ల, × 5 చేయడం వల్ల. ఇప్పుడు 7 × 5 చేస్తే ఏమైంది? 35. సో వీళ్ళ టోటల్ వర్క్స్ ఇవి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏం చేయాలి. జస్ట్ 1 part = 7 అంటే ఇలా బై ఇచ్చినప్పుడు మళ్ళీ ఈక్వల్ చేసుకోవాలి. 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 7 days అన్నప్పుడు 1 part 7 daysలో చేశాడు అంటే 3 parts ఎన్ని రోజుల్లో చేస్తాడు? 21 daysలో చేస్తాడు. వీడు 2/7 ఆఫ్ వర్క్ని 10 daysలో చేశాడు అంటే 2 parts 10 daysలో చేసినోడు 7 parts ఎన్ని డేస్లో చేస్తాడు? టోటల్ పార్ట్స్ ఎన్ని డేస్లో చేస్తాడు? 35. సో వీటికి ఇప్పుడు ఇందాక చేసిన మనం ఇప్పుడు ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారంటే ఫార్ములా ఏంటిది? XY by X plus Y. X plus Y ఎంత అయింది? 56. 7 ఎక్కం కొట్టేద్దాం. 7 7 3 7 8. సో ఇది తప్పితే ఏం పోవు. 35 3. 35 3 ఎంత మనకు తెలియదు. 33 30 + 5 కదా 35 అంటే. సో 35 3 ఎంత నాకు తెలియదు కానీ 33 తెలుసు. 33 90, 5 3 15. సో 105 వచ్చింది పైన బై 8. 8 ఒకటిలో 8 25. ఈ 8 3 24. సో 1 ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? 1 ఉంది, 1ని న్యూమరేటర్లో వేసుకుంటాం, దీన్ని డినామినేటర్లో వేసుకుంటాం. సో 13/8 వీళ్ళిద్దరు కలిసి చేస్తే అయ్యే వర్క్. 13 × 1/8 వీళ్ళిద్దరు కలిసి చేస్తే అయ్యే వర్క్. ఇది ఇద్దరు ఉన్నప్పుడు ఎలా మనం చేయాలి? భిన్నాలు ఇచ్చినప్పుడు అంటే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 7 days అన్నప్పుడు ఒక్క పార్ట్ 7 చేస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. 3 parts అప్పుడు ఎన్ని చేస్తాడు? 3 × 7 21. ఇక్కడ 2 parts 10 daysలో చేశాడు అంటే ఒక్కొక్క పార్ట్ 10 daysలో చేశాడు? 5 daysలో. సో 7 parts అట్లా ఎన్ని రోజుల్లో చేస్తాడు? 35 days. ఇంక ఫార్ములా వేసుకున్నా. 21 ఉంది, 31 వచ్చింది. సో ఇంక ఫార్ములా వేసుకున్న 13 × 1/8 days వచ్చాయి. ఇది ఇద్దరు ఉన్నప్పుడు. ఒకవేళ ముగ్గురు ఉంటే ఎలా చేయాలో చూద్దాం. ఇఫ్ ఇప్పుడు వర్క్ బేస్డ్ ఆన్ 3 persons ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఉంది, కాకపోతే మనం దాన్ని ప్రిఫర్ చేయకూడదు. ఫార్ములా ఏంది అంటే X plus Y plus Z by XY plus YZ plus ZX. ఇది ఫార్ములా. సో పెద్ద నెంబర్లు ఉన్నప్పుడు ఇది యూజ్లెస్. చిన్న నెంబర్లు ఉంటే మనం చేయొచ్చు. అంటే ఎలా అంటే చిన్న నెంబర్లు చూద్దాం. X అనేవాడు 2 daysలో చేస్తాడు, Y అనేవాడు 3 daysలో చేస్తాడు, Z అనేవాడు 4 daysలో చేస్తాడు. సో ముగ్గురు కలిపి ఎప్పుడు చేస్తారు? ఈ ఫార్ములా వేసుకుంటాం. X plus Y plus Z 2 + 3 5 5 + 4 9. ఇప్పుడు X × Y ఎంత? 2 × 3 6 ప్లస్ Y × Z 3 × 4 12, Z × X 4 × 2 8. ఇప్పుడు చూద్దాం. 12 + 8 20, 20 + 6 26, 9/26 అంటే ఇన్ని రోజులు వీళ్ళు కంప్లీట్ చేసి పడేస్తారు అని అర్థం. 9/26 అంటే చాలా ఫ్రాక్షన్స్లో వచ్చేది 0 పాయింట్ సంథింగ్ అంత వచ్చింది. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేయకూడదు.
ఎల్సిఎం మెథడ్ మనం ప్రిఫర్ చేయాలి. ఎల్సిఎం మెథడ్ ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు సమ్స్ చూద్దాం. ఏ కెన్ డూ వర్క్ ఇన్ 12 days, బి కెన్ డూ వర్క్ ఇన్ 15 days, సి కెన్ డూ కంప్లీట్ వర్క్ ఇన్ 20 days. సో ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ దే విల్ కంప్లీట్ అని అడుగుతాం. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పుకున్నాం, ఎల్సిఎం 20. ఇప్పుడు ఎల్సిఎం చేసుకున్నాం. అన్నిట్లో కామన్ నెంబర్ 3 3 4లు 3 5లు 20 అంతే ఉంటుంది. ఇప్పుడు 5 5 5 4లు 5 4 అంతే ఉంటుంది. 1 4. ఇప్పుడు 4 కామన్ తెద్దాం. 1 1 1 4 3 12 5 60 ఎల్సిఎం. ఓకే, 60 ఎల్సిఎం. 60 12 ఎన్నిసార్లు పోయిద్ది, 5 సార్లు పోయిద్ది. 60 15లో 4 సార్లు పోయిద్ది. 60 20 20లో 3 సార్లు పోయిద్ది. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. 5 4 9 9 4 9 3 12 12/60 టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. వీటిని ఎఫిషియన్సీ అంటాం. అదే వాళ్ళు టైం రేషియో అడిగారు ఇంకో రివర్స్ రాసుకుంటాం. 3 4 5 అలా టైం. ఇది ఎఫిషియన్సీ. ఎల్సిఎం చేసిన తర్వాత వచ్చే నెంబర్లే ఎఫిషియన్సీ మనకి. సో ఇప్పుడు మొత్తం వాళ్ళ ముగ్గురు కలిపి చేసే తర్వాత 5 + 4 + 3 మొత్తం కలిపితే నాకు ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో ముగ్గురు కలిపి చేసినప్పుడు ఎంత, 5. ముగ్గురు కలిపి చేస్తే 5 daysలో వర్క్ అయిపోద్ది. సో అది మన ఆన్సర్. ఎల్సిఎం మెథడ్ చాలా ప్రిఫరబుల్. సో ఎందుకు 3 వాల్యూలు ఇలాంటి పెద్ద పెద్ద వాల్యూలు ఉన్నప్పుడు x × y × అది మొత్తం వేయలేం. సో దట్స్ వై. ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. దీంట్లో ఉంది, అది కొంచెం ఇంపార్టెంట్. ఈ మోడల్ కొంచెం ఇంపార్టెంట్, చూద్దాం. ఇఫ్ ఏబి కెన్ డూ వర్క్ ఇన్ ఇఫ్ ఏ అండ్ బి కెన్ డూ వర్క్ ఇన్ 3 days అండ్ బి అండ్ సి కెన్ డూ వర్క్ ఇన్ 4 days అండ్ సి అండ్ ఏ కెన్ డూ ద కంప్లీట్ వర్క్ ఇన్ 6 days. In how many days the work will complete if they work together? అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి పని చేస్తే వర్క్ ఎన్ని రోజుల్లో అవుతుంది. ఇక్కడ చూడాల్సిన మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు కలిపి చేస్తున్నారు. ఇక్కడ ఏబి కలిపి 3 రోజులు చేశాడు, బీసీ కలిపి ఇక్కడ 4 రోజులు చేశారు, సిఏ కలిపి ఇక్కడ 6 రోజులు చేశారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. సేమ్ మెథడ్. ఎల్సిఎం 3కి 6కి 4కి ఎల్సిఎం 12. 3 6 4 ఎల్సిఎం 12 ఎలా చెప్పుకోగలుగుతున్నానంటే ఈ ఎక్కని తీసుకున్నా, 6 ఎక్కని తీసుకున్నా. 6 ఎక్క 3లో పోయింది కానీ 4లో పోదు. తర్వాత 6 ఎక్కలు 6 తర్వాత ఏమొచ్చింది 12. 3లో పోయింది, 4లో పోయింది, 6లో పోయింది. ఈ మూడిట్లో పోయేది చిన్న నెంబరే మనం ఎల్సిఎం అనుకుంటాం. కాబట్టి ఎల్సిఎం 12. 12 3లో ఎన్నిసార్లు పోయింది, 4 సార్లు. 6లో 2 times, 4లో 3 times. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు 4 + 2 6, 6 + 3 9. మనం రాసుకుంటాం డైరెక్ట్గా 12/9 రాసుకుంటాం. కానీ ఇక్కడ చేయాల్సిన మేజర్ స్టెప్ ఏంది అంటే పైన × 2 వేసుకోవాలి. × 2 న్యూమరేటర్లో వేసుకోవాలి. ఇలా ఎదురు వచ్చినప్పుడు × 2 న్యూమరేటర్లో వేసుకుంటే వీళ్ళ సింగిల్ వర్క్ వస్తుంది. ఎందుకయ్యా వస్తుందంటే చూపిస్తా. ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ, ఇదే కదా వాళ్ళ టోటల్ వర్క్ మనం తీసుకుంది. ఇప్పుడు కామన్ చూసుకుందాం. 2 ఏలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పైన 2 వేసుకున్నాం. అందుకు 2 ఎక్కడ వేసుకున్నాం, ఎందుకు 2 వేసుకున్నాం అంటే సో ఓకే. ఇప్పుడు కొట్టేద్దాం. న్యూమరేటర్లో 2 వేసుకున్నాను, ఏం చేయలేం ఇంకా మిగతాది. వర్క్ రాసుకున్నాను. కింద ఎఫిషియన్సీ వీళ్ళు ముగ్గురు కలిపి చేస్తే ఎంత వస్తుందో రాసుకున్నాను. 12/9. సో కొట్టేద్దాం. 4 3 4లు 3 3 ఎంత వచ్చింది, 8. 8/3. ఇదే మన ఆన్సర్. మిక్స్డ్ ఫ్రాక్షన్లకు మార్చమంటే తెలుసు. 3 × 8 3 6 2/3 2/3. ఇదే మన ఆన్సర్. ఓకే. 2 2/3 2 2/3 మన ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఎల్సిఎం కట్టుకుని కింద వీళ్ళ సమ్ వాల్యూ వేసి × 2 న్యూమరేటర్లో వేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మోడల్. ఇది ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డేస్. కాన్సెప్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఏంటంటే ఏ బి ఇద్దరు ఉన్నారు. ఏ ఒక రోజు చేస్తాడు, నెక్స్ట్ రోజు బి చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ రోజు ఏ చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ రోజు బి చేస్తాడు. ఇద్దరు కలిపి చేయరు. కలిపి చేస్తే ఎంత వర్క్లో కంప్లీట్ అయ్యిద్ది అనేది మన క్వశ్చన్. ఆల్టర్నేట్ డేస్ అంటే ఫస్ట్ 1 2 3 4. ఏ ఫస్ట్ రోజు చేస్తే బి సెకండ్ రోజు చేస్తాడు, మళ్ళీ సి
ఏ మళ్ళీ థర్డ్ రోజు చేస్తాడు, బి ఫోర్త్ రోజు చేస్తాడు, మళ్ళీ ఫిఫ్త్ డే ఏ వచ్చేస్తాడు. ఇలా ఆల్టర్నేట్ డేస్ అంటే రోజు మార్చి రోజు. సో ఇప్పుడు వీటి మీద సమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 10-20 డేస్. ఏ స్టార్టెడ్, అది ఇంపార్టెంట్, ఎవరు స్టార్ట్ చేస్తారో మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టార్టెడ్ ద వర్క్ అండ్ దే డూ ఆల్టర్నేటివ్ డేస్. In how many days the total work will completed. In how many days the total work will completed. ఇచ్చిన వాల్యూ చూసుకోవాలి, ఎవరు స్టార్ట్ చేశారో చూడాలి. ఇప్పుడు A10 B20 చూద్దాం. A10 B20 A10 B20 ఎల్సిఎం ఏమైంది 10-20కి 20 10 లెన్సులు పోయింది 2 times 20 1 టైం పోద్ది. ఎవరు స్టార్ట్ చేశారు? ఏ, అందుకని స్టార్ మార్క్ పెట్టుకొని ఏ స్టార్ట్ చేశారు. సో ఇద్దరు కలిపి ఒక రోజులో ఎంత చేస్తారు? ఇద్దరు కలిపి ఈ 2 రోజులు గుర్తుపెట్టుకోవాలి, ఈడొక రోజు ఈడొక రోజు, ఇద్దరు కలిపితే 3 days. ఓకే, 20 days ఉన్నాయి. 3కి దగ్గరగా ఉన్న మల్టిపుల్ ఏంటిది? ఇంటూ 6. ఎందుకు 16 days ఇద్దరు కలిపి, ఇది 6 రోజులు కలిపి చేశారు. అంటే ఇది ఎలా రాసుకోవాలని చెప్తున్నా. ఫస్ట్ 2 చేసాడు, తర్వాత 1 చేయాలి, 2 చేసాడు 1 చేయాలి, 2 చేసాడు 1 చేయాలి, లెక్క వేసుకుంటూ ఉండాలి. 2 3 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఎన్ని రోజులైనవి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 రోజుల వర్క్ అయిపోయింది. సో ఇది ఇంత చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే దీన్ని దగ్గర మల్టిపుల్ తీసుకుంటాం. ఎలా? 3కి 20 కంటే తక్కువ మల్టిపుల్ ఏంటిది? 18. ఓకే, సో వీళ్ళిద్దరు కలిపి 6 రోజుల్లో 18 వర్క్ చేసేసారు. అంటే 6 రోజులు 18 వర్క్ చేసేస్తే ఇంకెన్ని యూనిట్లు మిగిలింది? 2 యూనిట్లు మిగిలింది కదా. ఓకేనా, 2 యూనిట్లు మిగిలింది. ఆ వర్క్ ఎవరు చేయాలి? ఏ చేస్తాడు. ఏ రోజు ఎంత చేస్తాడు? 2. ఇంకోసారి చెప్పుకుందాం. 10 20 ఎల్సిఎం 20, వీటికి ఎఫిషియన్సీ ఎంత? 2, ఇది 1. సో ఇద్దరు కలిపి 2 రోజుల్లో ఓకే 2 రోజుల్లో 3 పనులు చేస్తారు. ఇద్దరు కలిపి 2 రోజుల్లో 3 వరకు చేస్తున్నారు. 20 డేస్లో అవడానికి ఎంత టైం పడుతుంది? ఇదే మా క్వశ్చన్. 20 డేస్ అవడానికి ఎంత టైం పడుతుంది? 20 డేస్కి ఎంత? ఇలా ఏం చేయొచ్చు, లేదా ఇప్పుడు చెప్పే మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇద్దరు కలిపి ఎంత చేశారు? 3 ఉంది. ఫస్ట్ దీన్ని డివైడ్ చేసుకుంటాం. 3 దీన్ని డివైడ్ చేసుకో. 20 6 18 ఇది ఉందిగా, ఇది దీంతో మల్టిప్లై చేసుకోవాలి మనం. 3 × 6 ఇక్కడికి 18 డేస్ ఖర్చు అయిపోయినాయి. 18 డేస్ వర్క్ అయిపోయింది. 18 డేస్ వర్క్ అయిపోయింది. సో ఇక్కడ 6 ఉంది కదా, ఈ 6ని × 2 చేసుకుంటాం. ఎందుకు? ఇద్దరు చేశారు, అది ఒకటి వర్క్ కాదు, ఇద్దరు వర్క్. 12 డేస్. సో ఇంకెంత మిగిలింది? 18లో 20లో ఎంత మిగిలింది? ఇంకా 18లో 2 మిగిలింది. ఎవరు స్టార్ట్ చేయాలి? మళ్ళీ ఏనే స్టార్ట్ చేయాలి. సో 18 మిగిలింది, ఇంకా 2 చేసేసాడు. అప్పుడు ఎంత అయిపోయింది? 20. టోటల్ వర్క్ అయిపోయింది. 12 డేస్, ఈడొక 1 డే, టోటల్ 13. సో ఇలా అంత చేయడం ఎందుకు అంటే మనం నెంబర్లు వేసుకోవచ్చు. ఇదంతా చేయడం ఎందుకు అంటే నెంబర్లు వేసుకోవచ్చు. ఫస్ట్ డే టోటల్ వర్క్ 20 ఉంది. ఫస్ట్ డే 2 చేస్తాడు, దాని తర్వాత 1 ఏ బి, అట్లా ఏ చేస్తాడు బి చేస్తాడు, దాని తర్వాత ఏ మళ్ళీ 2 1 2 1. ఎన్ని రోజులు అయింది? 1 2 3 4 5 6 లెక్క పెట్టుకుంటూ ఉండాలి. 4 2 6 6 2 8 1 9 10 2 11 11 1 12. సో ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 13 రోజులు వస్తుంది. సో దీనికంటే సింపుల్ ట్రిక్ ఏంది అంటే 3 ఉంది, ఇక్కడ 20 ఉంది, దీని దగ్గర ఉన్న నెంబర్ ఎంత మనకి? 3కి దగ్గరగా మల్టిపుల్స్లో 18 ఉంది, అంటే 6 అంతే కదా, 6. సో 6 అంటే ఎన్ని డేస్? ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకడైతే 6 రోజులు చేస్తారు, ఇద్దరైతే ఎన్ని రోజులు చేస్తారు? అప్పుడు 12 డేస్. సో 18 డేస్ వర్క్ అయిపోయింది. మళ్ళీ ఎవరు వర్క్ స్టార్ట్ చేయాలి? ఫ్రెష్గా ఏనే స్టార్ట్ చేయాలి. ఏ వర్క్ ఎంత? రోజుకి 2 యూనిట్లు, మిగిలిందంత 2 యూనిట్లు. సో వర్క్ సరిపోయింది, 12 అయిపోయింది. మళ్ళీ ఈడు ఒక వర్క్ కలుపుకున్నాడు కాబట్టి 13 మన ఆన్సర్. ఇది చేసే పద్ధతి ఆల్టర్నేటివ్ డేస్ అంటే. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. మోహిత్, నీతు, సోమా కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 6 8 days. Then how many days work will be completed if they
స్టార్టెడ్ ఆల్టర్నేటింగ్ విత్ మోహిత్ ఆన్ ఫస్ట్ డే, నీత్ ఆన్ సెకండ్ డే, సోమ ఆన్ థర్డ్ డే. సో ఎన్ని రోజులకు వర్క్ కంప్లీట్ అవుతుందని అడుగుతున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఎన్ని ఇచ్చినా ఫస్ట్ మనం ఎల్సిఎం చేసుకోవాలి. ఎవరు స్టార్ట్ చేస్తారో చూసుకోవాలి. ఎం అంటే స్టార్ట్ చేసింది మోహిత్ అనేవాడు. సో వీటన్నిటికి ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. 5 6 8కి 5 6 8కి 2 5 అంతే ఉంటుంది. 2 3s 4s ఇంగిట్లో ఏం పోవు. 5 రోజులు 10 10 ఇంటూ 12 10 12 120 మన ఎల్సిఎం. 120 మన ఎల్సిఎం. 5 6 8 ఇచ్చారు కదా. సో 15 5 120 ఎన్నిసార్లు పోయిద్ది? 24 సార్లు పోయిద్ది. 6 120లో 20 సార్లు పోయిద్ది. 8 120లో 15 సార్లు పోయిద్ది. ఓకే, మన టోటల్ వరకు 120 ఇచ్చాం. చూద్దాం, ఈ 3 కలుపుకుందాం. ఎందుకు కలుపుకోవాలి మనం? అప్పుడే మనకు ఆన్సర్లు వస్తుంది. 24 + 20 + 15 5 4 9 2 2 4 1 5 59 వచ్చింది. 59 వచ్చింది. సో 59 వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? దీని దగ్గర ఉన్న మల్టిపుల్ 59 చూసుకోవాలి. 59 2 9 రోజులు 18 5 రోజులు 10 1 11 118 అంటే ఇక్కడ 2 వేసుకోవాలి. ఎంతైతే మల్టిపుల్ వచ్చిందో అది ఇక్కడ వేసుకోవాలి. ఓకే, సో 2 టైమ్స్ అని అర్థం. 2 టైమ్స్ అంటే ఎంత? ఇక్కడ 3 × 2 6 డేస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 6 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఎంత? 2 × 2 4 డేస్ కదా. అలా తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు. 2 డేస్ ఒక ముగ్గురు 2 రోజులు చేశారు. అంటే ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోయినాయి? 6 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఇంకెన్ని డేస్ వర్క్ ఉంది? 2 డేస్ వర్క్ మాత్రమే ఉంది. అప్పుడు ఎవరు వస్తారు? కానీ వీడు వస్తాడు. ఎవరు? ఏతో స్టార్ట్ చేయాలి. ఏతో స్టార్ట్ చేయాలంటే ఇంకా 2/24 ఎందుకు? అంతవరకు మాత్రమే మిగిలిపోయింది. 2/24 కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాం. 1/12. ఓకే, 6 1 ఆ 6 వేసుకున్న 1/12 దగ్గర రాసుకున్నా. 6 1/12లో డేస్లో వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే పని అయిపోద్ది. అది మన ఆన్సర్. సో మళ్ళీ చూద్దాం. ఇందులో లెక్క ఏ బి ఇద్దరు ఉన్నారు. 10 20 ఎంత ఉందో వర్క్? 10 20 ఉంటే ఏం చేశారు అంటే వర్క్ స్టార్ట్ చేశారు. ఏ అందాడు వర్క్ స్టార్ట్ చేశాడు. సో ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం టోటల్ వర్క్. ఎల్సిఎం అంటే మనకు టోటల్ వర్క్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎల్సిఎం 20 22 10 లైన్స్ పోద్ది. 2 టైమ్స్ పోద్ది. ఇది బి 20 ఎన్నిసార్లు పోద్ది? ఒక్కసారి పోద్ది. ఓకే, ఇప్పుడు చూద్దాం. కలిసి 3 డేస్. సో కలిసి 3 డేస్ చేశారు. దీని దగ్గర ఉన్న వాల్యూ అంత 3 20లో పోయిద్దా? పోదు. కాబట్టి దీని దగ్గర ఉన్న నియరెస్ట్ ఉన్న మల్టిపుల్ రాసుకోవాలి. మల్టిపుల్ అంటే ఎంత? దీని దగ్గరలో ఉంది 18. 3 18 ఎన్నిసార్లు పోయిద్ది? 6 టైమ్స్ కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఎంతమంది ఉన్నారో ఆ 6ని ఇంటూ చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇద్దరు ఉన్నారు కాబట్టి 12. 6 × 2 12. 18 వరకు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. దీని దగ్గరలో ఇంతే కదా, 3 మల్టిపుల్ ఉంది. 3 మల్టిపుల్ అంటే ఈ లోపల వచ్చిన దాన్ని మల్టిపుల్ చూసుకుంటాం దీని దగ్గరలో. కాబట్టి 18 వరకు అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 2 మిగిలింది. సో ఎవరు స్టార్ట్ చేయాలి మళ్ళీ వర్క్? ఏనే స్టార్ట్ చేయాలి కదా. సో ఏ ఉంది, 2 యూనిట్స్ వర్క్ ఉంది. ఆ 2 యూనిట్స్ వీడు చేసేసాడు, మొత్తం అయిపోయింది. ఎన్ని రోజులు చేశాడు ఏ? ఇప్పుడు మళ్ళీ ఒక రోజు ఎక్స్ట్రా చేశాడు. కాబట్టి ఈ 12 ఈ +1 12 + 1 13 డేస్లో వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు చెప్పిన లెక్క. సో ఇప్పుడు ఇందులో చెప్పిన లెక్క చూద్దాం. ఏంటది? మోహిత్, నీతు, సోమ ద వర్క్ ఇన్ 5 6 8 డేస్. ఎల్సిఎం వచ్చింది 120. ఇది టోటల్ వర్క్ అయితే. సో ఎఫిషియన్సీస్ చూద్దాం. 125 ఎన్నిసార్లు పోయింది? 24 టైమ్స్. 126లో 20 టైమ్స్. 8లో 15 టైమ్స్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీటన్నిటిని ప్లస్ చేసుకుంటాం. ఎందుకు ప్లస్ చేసుకుంటాం అంటే కలిపి చేస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో ఎంత వచ్చింది? 59. 59 దగ్గర ఉన్న మల్టిపుల్ చూసుకోవాలి 120కి. ఎంత ఉందయ్యా అంటే 59 × 2 118 ఉంది. ఓకే, 59 × 2 118. ఇక్కడ 118 వేసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు మిగిలింది? ఇంకా ఓన్లీ 2 మిగిలింది. ఇక్కడ ఎంత వచ్చింది కదా, ఎంతో మల్టిపుల్ చేసుకోము, అది ఇక్కడ వేసుకుంటాం. 59 2s ఎంత మిగిలింది కాబట్టి ఈ 2 ఉంది కదా. ఇప్పుడు ఈ 2ని ఎంతమంది మనుషులు ఉన్నారో దాంతో మల్టిప్లై చేస్తాం. అంటే 6 డేస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. 118 వర్క్ చేయడానికి 6 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ 2 డేస్ చేయడానికి ఎవరు రావాలి? మళ్ళీ ఎంఏ రావాలి. ఎంఏ ఎందుకు రావాలంటే ఎంఏ స్టార్ట్ చేశాడు కాబట్టి. ఇలా తిరుగుతా ఇలా ఫస్ట్ రోజు చేశాడు, సెకండ్ రోజు చేశాడు, థర్డ్ రోజు చేశాడు, మళ్ళీ 5th రోజు 4th రోజు 5th రోజు 6th రోజు అయిపోయింది. మళ్ళీ ఎవరు వస్తారు అప్పుడు? ఎంఏ వస్తాడు. కాబట్టి ఎంఏ వచ్చి ఈ వర్క్ని చేయాలి. 2ని 2/24 ఇలా రాసుకోవాలి. ఎందుకు?
ఈ 2 వర్క్ని ఈ 24 ఎఫిషియన్సీ ఉన్న ఎంఏ చేయాలి కాబట్టి క్యాన్సిలేషన్ చేసుకో 1/12. సో 1/12 వచ్చింది. అదే ఇక్కడ రాసుకున్నాం 6 × 6 12 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. 6 × 1/12 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఇది మన కాన్సెప్ట్. ఇప్పుడు లెఫ్టింగ్ వర్క్ బిఫోర్ వర్క్ ఎలా వర్క్లో కొంతమంది జాయిన్ అయ్యారు, మధ్యలో వెళ్ళిపోయాడు. సో వర్క్ ఎలా కంప్లీట్ అయ్యిద్దో ఆ కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు ఏంటిది కాన్సెప్ట్ ఆఫ్ లెఫ్టింగ్ వెళ్ళిపోయిన ఉన్న లెఫ్టింగ్ బ్యాక్వర్డ్ ఫ్రమ్ వర్క్ లెఫ్టింగ్ రైట్ అంటే వెళ్ళిపోవడం. లెఫ్టింగ్ కాన్సెప్ట్ ఆఫ్ లెఫ్టింగ్ ఆఫ్ వర్క్ ఇప్పుడు చూద్దాం. ఏ కెన్ వర్క్ ఇన్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days, బీ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 12 days, బీ కెన్ వర్క్ ఇన్ 12 days. ఓకే, ఇప్పుడు ది బోత్ వర్క్డ్ ఫర్ 4 days అండ్ దెన్ ఏ లెఫ్ట్ వెళ్ళిపోయాడు. సో రిమైనింగ్ పార్ట్ బీ వర్క్ కంప్లీట్ చేశాడంట. సో ఎనీ డేస్ కంప్లీట్ చేశాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు 16, 12 చేద్దాం. ఏ బి 16, 12 ఎల్సిఎం ఏమైంది 16 16 చదువుతున్నా 16 16 12లో పోదు, 16 2 32 12లో పోదు, 16 3 48 12లో కూడా పోయిద్ది 48 పోయిద్ది. కాబట్టి ఎల్సిఎం 48. ఇక్కడ 3 ఇక్కడ 4. ఓకే, సో ఇద్దరు కలిసి 4 రోజులు చేశారు అన్నారు. ఇదిగో ఇద్దరు కలిసి 4 రోజులు చేశారు. 7 4 28. సో 28 రోజులు ఇద్దరు కలిసి చేశారు. సో ఎంతవరకు మిగిలింది? ఇంకా 20 మిగిలింది. 20 వర్క్ మిగిలింది. ఏ లెఫ్ట్ అన్నాడు అంటే ఏ లెఫ్ట్ వెళ్ళిపోయాడు. ఏ ఇంకా వాల్యూ లేదు. ఇంకా ఓన్లీ ఎంత వాల్యూ మిగిలింది? బి మాత్రమే మిగిలాడు. బి 4. సో ఇక్కడ ఏం చేసుకుంటామంటే 4b = 20. బి ఈక్వల్ టు ఎంత? 5 కంప్లీట్. ఇంకా మిగతాది వర్క్ 5 డేస్లో కంప్లీట్ చేసేది అని అర్థం. అది ఈ లెక్క. జస్ట్ ఇచ్చిన వాల్యూలు రాసుకున్నాం. ఇద్దరు కలిపి అన్నాడు కాబట్టి ప్లస్ చేసా. ఎన్ని రోజులు చేసాడు ఇక్కడ రాసుకున్నాం. ఇంకా ఎన్ని రోజులు చేసాడు? ఇద్దరు కలిపి చేసిన వర్క్ తీసేయాలి కదా, కాబట్టి తీసేసా. 20 మిగిలింది. సో ఏ లెఫ్ట్ వెళ్ళిపోయాడు. ఇంకా బి మాత్రమే ఉన్నాడు. బి ఎంతవరకు చేయగలడు? 4 days చేయగలడు. కాబట్టి 4b = 20, b = 5. ఆల్టర్నేటివ్ లెఫ్టింగ్ ఆఫ్ డేస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ లెక్క వస్తూ ఉంది. సో ఇప్పుడు ఇంకో లెక్క. ఇప్పుడు లెఫ్టింగ్ బ్యాక్వర్డ్ అంటే క్వశ్చన్ ఎలా వచ్చిందంటే ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ p days అండ్ బీ కెన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ q days. దే స్టార్ట్ వర్క్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ d days బిఫోర్ ద వర్క్ కెన్ బి కంప్లీటెడ్. అంటే ఒకడు ఉన్నాడు, ఇంకోటి ఉన్నారు, ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. కానీ పి ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ అయ్యే 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు లేదా కొన్ని రోజుల ముందు వెళ్ళిపోయాడు. సో మిగతా వర్క్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలడు లేదా అతను ఉంటే ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ అయ్యిద్ది అనేది క్వశ్చన్. దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. అది ఏంది అంటే PQ ప్లస్ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకి ఇంటూ డి చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే వెళ్ళిపోయారో బై P ప్లస్ Q. ఇది ఫార్ములా. PQ ప్లస్ Q ఇంటూ D బై P ప్లస్ Q. ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళతోనే ఇంటూ D చేస్తాం. అది గుర్తుపెట్టుకో. ఇఫ్ P వెళ్ళిపోయాడు అనుకో P ఇంటూ D. D అంటే ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోతాడో అది. ఇప్పుడు లెక్క చూద్దాం. A and B starting working alone in 18 days, 8 days and 12 days. B 12 days అంట. If they started work together and A left 2 days before the total work completion. 2 days. 2 days అంటే ఏంటిది? ఇది D. 2 days ముందు వెళ్ళిపోయాడు. సో ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ కెన్ బి కంప్లీటెడ్? ఫార్ములా మనకు తెలిసిందే. దీన్ని సపోజ్ P అనుకుందాం, దీన్ని Q అనుకుందాం. ఫార్ములా ఏంటిది? PQ. ఇప్పుడు చూద్దాం. ఫార్ములా ఏంటిది? PQ ప్లస్ Q ఇంటూ D బై P ప్లస్ Q. P వాల్యూ ఎంత? 8. Q వాల్యూ 12 ప్లస్ Q వాల్యూ 12. ఇక్కడ Qకి ఎందుకు వర్క్ యాడ్ అవుతుందంటే ఏ వెళ్ళిపోయాడు కదా, ఏ వెళ్ళిపోయాడు కాబట్టి Qకి వర్క్ యాడ్ ఉంది. నేను అందడా ఏది వెళ్తే రాసుకోమని చెప్పని కాదు, ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళకి ఆపోజిట్ రాసుకోవాలి. ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళకి ఆపోజిట్. ఎందుకు? వాళ్ళకి మిగతా వర్క్ చేసేది కాబట్టి 12 ఇంటూ 2 days ముందు వెళ్ళిపోయాడు కాబట్టి P ప్లస్ Q వాల్యూ అంత 20. ఇప్పుడు లెక్క చేద్దాం. 8 ఇంటూ 12 ప్లస్ 12 ఇంటూ 2 బై 20. 12 96, 2 12 24, 6 4 10, 10
9, 10, 9, 1, 10, 10, 2, 12, 120/20, 0, 0, 6 రోజులు. 6 రోజులు మన ఆన్సర్. 6 రోజులు మన ఆన్సర్. రోజుల్లో వర్క్ అయిపోయిద్ది అనంగా 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు. ఎవరో బి వెళ్ళిపోయాడు. అంటే బి ఎన్ని రోజులు వర్క్ చేశాడు అని ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. 4 days బి వర్క్ చేశాడు. వెళ్ళిపోయినాడు. ఏ వర్క్ చేశాడు 7. మరి బి ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు ఉన్నాడు బి. కాబట్టి బి 6 రోజులు అయిపోయింది. ఇక్కడ దాకా చేసి క్వశ్చన్లో ఏమడుగుతాడు అనుకున్నా, ఇన్ హౌ మెనీ డేస్ ఏ కెన్ వర్క్ అని అడుగుతాడు. ఆన్సర్ 6 ఉంటుంది. టిక్ గబాలను కొట్టేసి నవ్వుకుంటాం. కానీ ఆన్సర్ 4 అవుద్ది. సో క్వశ్చన్ మాత్రం మనం బాగా చదవాలి. సో ఇది ఈ లెక్కకి సంబంధించింది. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని ఒకటి ఉంది, అది చూద్దాం. సో ఇప్పుడు ఎఫిషియన్సీ, కాన్సెప్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనే ఒక టాపిక్ మనం చూద్దాం. అసలు ఎఫిషియెంట్ ఏంది అంటే వర్క్ డన్ బై టైం టేకెన్. ఇప్పుడు సపోజ్ ఒక 20 రోజుల వర్క్ని మనం 5 అవర్స్లో చేసేసాం అనుకో, మన ఎఫిషియన్సీ ఎంత? 4. ఇది మన ఎఫిషియన్సీ 4. టోటల్ వర్క్ డన్ బై టోటల్ టైం టేకెన్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ. లేదా దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంది. ఎఫిషియన్సీ పెరిగితే టైం తగ్గిద్ది, టైం తగ్గితే ఎఫిషియన్సీ పెరిగిద్ది. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ అన్నప్పుడు బై రాస్తాం, డైరెక్ట్లీ అన్నప్పుడు ఇలా రాసేస్తాం, ఈక్వల్ టు లాగా రాసేస్తాం. ఇన్వర్స్లీ అన్నప్పుడు బై 1 ఆ వాల్యూ రాస్తాం. ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే ఇఫ్ ఎఫిషియన్సీ పెరిగితే టైం తగ్గిద్ది, రివర్స్ అవ్వాలి. టైం పెరిగితే ఎఫిషియన్సీ తగ్గిద్ది, టైం తగ్గితే ఎఫిషియన్సీ పెరుగుద్ది. సో ఇది ఎఫిషియన్సీ టాపిక్. సో ఇప్పుడు కొన్ని సమ్స్ చూద్దాం. ఆ సమ్స్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఒకవేళ ఇఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 2:1 అన్నాడు అనుకో, టైం రేషియో ఏమైంది అంటే రివర్స్ అయ్యిద్ది. అంటే ఏ వాల్యూ 1 అయ్యిద్ది, బి వాల్యూ 2 అయ్యిద్ది. ఎందుకు? ఎఫిషియన్సీ టైం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎఫిషియన్సీ టైం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లెక్కలు చేద్దాం. ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ బి, అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏకి బికి ఎఫిషియన్సీ ఉంది అంటే ఏ బి కంటే 2 రెట్లు ఎక్కువ చేయగలడు అన్నాడు. అంటే బి 1 చేశాడు అనుకో, ఏ 2, అంతే కదా. ఇఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి, అంటే బి 1 చేసేలోపు ఏ 2 చేయగలడు. ఏ ఈజ్ ట్వైస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి. ఇది ఎఫిషియన్సీ రేషియో. వాడి క్వశ్చన్ అడిగిందంటే వాట్ ఈస్ ద టైం రేషియో ఆఫ్ ఏ అండ్ బి. టైం రేషియో అంటే ఏం చేసుకుంటాం? జస్ట్ రివర్స్ చేసుకోవడం. 1:2 టైం రేషియో. సో ఇది ఎలా తీసుకుంటాం? ట్వైస్, థ్రైస్ అంటే మనం గుర్తు రావాలి. ట్వైస్ అంటే ఇంటూ 2, థ్రైస్ అంటే ఇంటూ 3. ట్వైస్ అంటే ఇంటూ 2, థ్రైస్ అంటే ఇంటూ 3. అది మనం గుర్తు ఉండాలి. సో ఇప్పుడు లెక్కలు చేద్దాం. ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే టిమ్, జోయా ఇద్దరు ఉన్నారంట. టిమ్ ఈజ్ థ్రైస్ గుడ్ యాజ్ వర్క్మెన్ యాజ్ జోయా. టిమ్ ఈజ్ థ్రైస్ గుడ్ వర్క్మెన్ యాజ్ జోయా. ఇది ఎఫిషియన్సీ రేషియో. సో టైం రేషియో ఏమైనప్పుడు 1:3. ఇది ఎఫిషియన్సీ రేషియో, ఇది టైం రేషియో. సో ఇఫ్ దే వర్క్ టుగెదర్ టు ఫినిష్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 75 days. వాళ్ళు ఈ ఎఫిషియన్సీ మెయింటైన్ చేసి 75 daysలో వర్క్ కంప్లీట్ చేసేసారంట. ఇన్ హౌ మెనీ డేస్ ద టిమ్ ఎలోన్ టు కంప్లీట్ ద వర్క్. ఓన్లీ టిమ్ మాత్రమే చేయడానికి ఎన్ని రోజులు పట్టిందని అడిగాడు. ఇప్పుడు చూద్దాం. ఇలా అన్నప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు కలిపి 75 daysలో వర్క్ చేసేసారు. అంటే ఎంత వర్క్ చేసేసారు 75 daysలో? 75 × 4, 5 4 20, 4 28 300. సో 3 + 1 4. ఇందుకు ఇద్దరు కలిపి ఎంత వర్క్ చేశారు? ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేసేసారు. సో టిమ్ ఒకడే ఎన్ని రోజులు చేస్తాడు అనేది క్వశ్చన్. అదే రాద్దాం. ఇద్దరు కలిపి 75 days ఉన్న వర్క్ని చేసేసారు. ఎంత వర్క్ వచ్చింది అప్పుడు? 300 వర్క్ వచ్చింది. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు 300 వర్క్ వచ్చింది. కానీ టిమ్ ఒక్కడే ఎన్ని రోజులు చేయగలడు? టిమ్ ఎఫిషియన్సీ ఎంత? 3. కాబట్టి బై 3 వేసుకుంటాం. 100. టిమ్ ఒక్కడే 100 daysలో చేయగలడు. ఇది మన క్వశ్చన్. జస్ట్ ఏం చేయలేదు, ఇచ్చిన ఎఫిషియన్సీ రాసుకున్నా, 3:1 ఎఫిషియన్సీ రాసుకున్నా. సో ఇద్దరు కలిపి అన్నాడు 3 + 1. ఇద్దరు కలిపి 75 days వర్క్ చేశారు. అంటే టోటల్ వర్క్ ఎంత అయింది అప్పుడు? 300 అయింది. టోటల్ వర్క్ 300 అయింది. సో టిమ్ ఒకటే చేయాలంటే ఎన్ని రోజులు పట్టిద్ది? టిమ్ యొక్క ఎఫిషియన్సీ 3. కాబట్టి టిమ్ ఒకటే 100 రోజుల్లో చేయగలడు. ఇది క్వశ్చన్.
టైం రేషియో అడగలేదు కాబట్టి జస్ట్ నేను రాసే టైం రేషియో అంతే. సో ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, అది చెప్పుకుని మనం ఇంకా లెక్కలో చేసేయచ్చు. కాన్సెప్ట్ పేరు ఏంటి అంటే MDH, మ్యాన్ డేస్ అవర్స్. ఇది కాన్సెప్ట్. ఈ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే M1 ఇంటూ D1 అంటే ఓన్లీ మెన్ డేస్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈక్వల్ టు M2 D2. ఇంకోటి M1 D1 H1 అంటే అవర్స్ కూడా ఇస్తాడు, ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2. ఈ మధ్యలో ఉన్నవి ఇంటూ చేసుకోవాలి. ఇఫ్ వర్క్ కూడా ఇచ్చాడు అని అనుకో, M1 D1 H1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 బై W2. ఇది ఈ లెక్కలు ఇచ్చినప్పుడు మనం అసలు స్కిప్ చేయకూడదు. టైం అండ్ వర్క్ చాలా సింపుల్ చాప్టర్. సో ఇప్పుడు చూద్దాం క్వశ్చన్. ఇఫ్ 35 men can finish work in 6 days, then how many days 7 men can do half of the సేమ్ వర్క్? ఓకే, ఇప్పుడు చూద్దాం. వాడు ఏమిచ్చాడు, M1 D1 ఇచ్చేసాడు. ఎంత, 35 ఇంటూ 6. M1 D1 ఈక్వల్ టు M2 D2. M2 ఎంతో మనకు తెలియదు, మనల్ని అడిగిన టోటల్ వర్క్ కాదు. M2 తెలుసు, ఎంత, 7 మెన్ ఇచ్చేసాడు కదా. డేస్, హౌ మెనీ డేస్ అని అడిగాడు. హౌ మెనీ డేస్ ద హాఫ్ ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్, మనకి ఎన్ని రోజులు కావాలి అని అడిగాడు. హాఫ్ ఆఫ్ ద సేమ్ వర్క్ కెన్ బి కంప్లీటెడ్. సేమ్ వర్క్, ఇది టోటల్ వర్క్ కదా, హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత వర్క్ మనకు కావాలి అని వాడు అడిగాడు అంతే. కాబట్టి ఈ 2ని దీంతో క్యాన్సిల్ చేసేసుకో 3 టైమ్స్. మనకు కావాల్సిన వాల్యూ ఇప్పుడు ఇది 35 ఇంటూ 3 ఈక్వల్ టు 7 ఇంటూ ఎక్స్. ఈ 2 ఎందుకు వేసుకున్నాం, ఓన్లీ వాడు అడిగింది ఓన్లీ హాఫ్ ఆఫ్ ద వర్క్ మాత్రమే అడిగాడు కాబట్టి ఈ వర్క్లో హాఫ్ వర్క్ మాత్రమే మనకు కావాలి. కొట్టేసుకో. 7 35 నిమిషాలు పోయింది, 5 సార్లు పోయింది. సో ఎక్స్ వాల్యూ అంతా 5 3 15 మంది కావాలి, 15 డేస్ పట్టిద్ది అని అర్థం. ఇది లెక్క. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఇఫ్ 10 men can complete the work in 20 days, then how many men is required to complete 50 days work? ఇది క్వశ్చన్. సో మన ఫార్ములా తెలిసిందే, 10 ఇంటూ 20. హౌ మెనీ మెన్ అని అడిగాం, M1 ఇంటూ D1, ఇది డేస్, ఇది మెన్. M1 ఇంటూ D1 ఈక్వల్ టు M2 ఇంటూ D2 ఎంత ఇచ్చాము, 50. సో క్యాన్సిలేషన్ చేసుకుందాం. 10 50 ఎన్నిసార్లు పోయిద్ది, 5 సార్లు పోయిద్ది. 5 20 ఎన్నిసార్లు పోయిద్ది, 4 సార్లు పోయిద్ది. అంటే ఎంతమంది కావాలి మెన్, మనకి ఇంకా 4 మెన్ కలిస్తే చాలు. ఫార్ములాస్ మనకు కావాలి. కొన్నిసార్లు మెన్ ఇస్తాడు, డేస్ ఇస్తాడు, హవర్స్ ఇస్తాడు. అప్పుడే ఫార్ములా వేసుకుంటాం. M1 D1 H1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2. ఇది మనం వేసుకునే ఫార్ములా. ఇది కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది చెప్పుకుని విల్ డూ సమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, ఫేమస్ మోడల్. ఇది చూద్దాం. ఇఫ్ మోడల్ రాస్తున్నా. ఇఫ్ ఏ వర్కింగ్ అలోన్ టేక్స్ X days more than A and B. ఇది మనకు కావాల్సింది. మోర్ దాన్ A and B అండ్ B's alone work days, B's alone work Y days, A's alone work X days ఈజ్ మోర్ దాన్ A and B వర్కింగ్ టుగెదర్. ఏం క్వశ్చన్ అయ్యిందంటే, ఏ కనుక ఒకరోజు వర్క్ చేస్తే, ఒకరోజు ఒక్కడే ఒక వర్క్ని X డేస్లో కంప్లీట్ చేస్తే ఆ వర్క్ ఎంతకి ఈక్వల్ అయ్యిద్ది అంటే A ప్లస్ Bకి ఈక్వల్ అయ్యిద్ది అంట. ఓకే, ఇఫ్ B వర్క్ చేస్తే, B ఒకడే కంప్లీట్ చేస్తే Y డేస్లో కంప్లీట్ అయ్యిద్ది. సో అది దేనికి ఈక్వల్ అయ్యి అంటే A ప్లస్ Bకి ఈక్వల్ అంట. ఇది ఇచ్చిన లెక్క. సో ఇది వచ్చినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్ XY ఓవర్ రూట్ ఓవర్ XY చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి. ఇప్పుడు సమ్ చూద్దాం. when A alone does piece of work, he takes
25 days more than time taken by A and B. Okay, and B alone takes 16 days if time taken by A plus B. Okay, how many days will A and B వర్క్ టుగెదర్ టు కంప్లీట్ ద వర్క్? సేమ్ క్వశ్చన్ ఇదే. ఏ అంటే చేస్తాడు, సో ఏ వర్క్ ఎంత అయిద్దాయా అంటే ఏ ప్లస్ బి కలిపి ఎంతైతే చేస్తాడో దానికంటే 25 days ఎక్కువ అయింది. అదే బి వర్క్ ఎంత అయిద్దాయా అంటే ఏ ప్లస్ బి కలిపి ఎంతైతే చేస్తారో దానికంటే 16 days ఎక్కువ అయింది. ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే √/XY. దీన్ని ఎక్స్ అనుకోవాలి, దీన్ని వై అనుకోవాలి. ఏ వర్క్ని ఎక్స్ అనుకుంటాం, బి వర్క్ని వై అనుకుంటాం. ఈ మోడల్ ఫేమస్, ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం ఏంటిది. ఎక్స్ ఈక్వల్ టు 25, b ఈక్వల్ టు y ఈక్వల్ టు 16 వేసుకో. 25 ఇంటూ 16 మనకు ఆల్రెడీ ఈ రూట్ వాల్యూ తెలుసు ఎంత 5, ఈ రూట్ వాల్యూ తెలుసు ఎంత 4. సో మన ఆన్సర్ 20 డేస్లో అయిపోయింది వాళ్ళతో క్లిప్ చేస్తే. ఇలా వచ్చినప్పుడు ఫార్ములా ఏంటిది √/XY. సో ఇది లెక్క అండ్ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్. ఓకే దెన్ బాయ్. SSC CGL questions in a book Pinnacle. So చూద్దాం. Question number 52. Uttam able to complete the task in 15 days and Deepak is taken 20 days to complete the same task, and if they collaborate the work together for 5 days. ఇద్దరు కలిసి 5 days చేశారు. And what is the fraction of work will still remain? సో ఎంతవరకు మిగిలింది అనేది క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 15కి 20 LCM 20 ఎక్కడ చేద్దాం. 21లో 20 పోదు, 22 40 పోదు, 23 60 పోయిద్ది, 15 ఎక్కువలో పోయిద్ది. కాబట్టి 60 LCM. 60 15 నిమిషాలు పోయిద్ది, 4 సార్లు పోయిద్ది. 60 20 నిమిషాలు పోయిద్ది, 3 సార్లు పోయిద్ది. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారు అన్నారు, అది క్వశ్చన్. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారు, 5 days చేశారు. 7 5 35. సో 35 వరకు తీసేశారు. అంటే ఇప్పుడు 10 తెలియాల్సింది ఏంటంటే 60లో 35 వరకు తీసేశారు. ఇంకెంత ఉంటుంది, 25 వరకు ఉంటుంది బై 60. టోటల్ 60 పార్ట్స్లో 35% తీసేశారు, 35 చేసేసారు. ఇంకెంత మిగిలింది, 60లో 25 మిగిలింది. సో ఇదే మనకి రిమైనింగ్ మిగిలిన వర్క్. దీన్ని ఇంకా రెడ్యూస్ చేసుకోవాలి, ఎందుకు ఎక్కలు పోతాయి కాబట్టి. 5 5 25, 5 12 60, 5/12 వరకు మిగిలింది. సో ఇదే మన ఆన్సర్ 5/12. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు నెక్స్ట్ది PQR ఆర్ ద క్యాపబుల్ ఆఫ్ కంప్లీటింగ్ ద వర్క్ జాబ్ ఇన్ 24 days. ఇలా వరుసన ఇచ్చినప్పుడు వాల్యూలు కూడా వరుసనే రాసుకోవాలి. 24 days, 36 days, 72 days. రిసీవ్లీ P works every day. P works every day while Q and R join P at every third day. every third డేకి Pతో పాటు Q and R జాయిన్ అవుతారంట వర్క్ చేయడానికి. సో ఇది ఆల్టర్నేటివ్ డేస్ ఆఫ్ కాన్సెప్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం. వాడు క్వశ్చన్ అడిగాడు, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ఫినిష్ ద టాస్క్. సో టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు 24కి 36కి 72కి LCM 72ని ఎలానో చూద్దాం. 72 36 24 పోయే పెద్ద నెంబర్ ఏంటిది, ఈ 8 9 పోదుగా 9 పోయింది. 9 8 9 4 3 24 3 12 3 8 6 ఎక్కం 6 4 6 2 8 అంతే ఉంటుంది. ఇప్పుడు 4 2 4 2 అంతే ఉంటుంది. 4 2 ఇప్పుడు 2 1 కాబట్టి ఇప్పుడు చేద్దాం. 4 2 8 ఎక్కడ తేడా పడిపోయింది, మళ్ళీ చేద్దాం. 24 36 72 ఏకం పోయిద్ది కామన్గా 6 6 4 6 6 6 12 72. ఇప్పుడు ఏకం పోయిద్ది 6వ ఎక్కం
4 అంతే ఉంటుంది. 1 2 ఇప్పుడు 2 ఏక్కం 2 2 1 1 కన్ఫ్యూజ్ అయిపోయాం. సో ఇది ఇప్పుడు చూద్దాం. 24 ఇలా పోయింది. 24 ఎన్నిసార్లు పోయింది? 12 సార్లు పోయింది. సో ఇలా చేసేటప్పటికి ఎల్సిఎం ఎంత వచ్చింది? 9 9 9 3 9 9 ఇంటూ 4 36 36 72 ఎల్సిఎం 72 మన ఎల్సిఎం వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఎంత ఉంది. ఫస్ట్ దానికి ఎంత? 24 36 72 మన ఎల్సిఎం 72 72 24 ఎన్నిసార్లు పోయింది అంటే 3 సార్లు పోయింది. 72 36 ఎన్నిసార్లు పోయింది అంటే 2 సార్లు పోయింది. 72 దీంట్లో ఒకసారి పోయింది. వాడేమన్నాడు? పీ వర్క్ స్టార్ట్ చేస్తాడు. క్యూ అండ్ ఆర్ 3వ రోజు జాయిన్ అవుతారు. అంటే ఫస్ట్ 2 రోజులు పీ చేస్తాడు, లాస్ట్ రోజు పీక్యూ ప్లస్ ఆర్ చేస్తారు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఫస్ట్ రోజు ఎవరు చేస్తారు? పీ. సెకండ్ రోజు ఎవరు చేస్తారు? మళ్ళీ పీనే చేస్తాడు. థర్డ్ రోజు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఇది చేస్తాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. మొత్తం వాల్యూ ఎంత? 3 + 3 6 6 3 9 9 2 11 1 12 12 రోజులు. ఓకే, అంటే 12 వీళ్ళ ఎఫిషియన్సీ. ఇక్కడ 72 ఉంది. 12కి దగ్గరలో ఉన్న 72 మల్టిపులా కాదా? 12 ఎన్ని రోజులు? 6 days. ఈ 6 అనేది ఎంతమందితో మల్టిప్లై చేసుకోవాలి? 3తో మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి 6 × 3 = 18 మన ఆన్సర్. 3 కలిపి 18 డేస్లో చేసేస్తారు. అదే మన ఆన్సర్. 18 అలా వచ్చింది, అర్థమైంది కదా? 24 36 72 72 ఎల్సిఎం. సో ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. పీ వర్క్ స్టార్ట్ చేస్తాడు. పీ ఫస్ట్ డే స్టార్ట్ చేస్తాడు. క్యూ అండ్ ఆర్ థర్డ్ డే జాయిన్ అవుతారు అన్నాడు. సో కాబట్టి అంటే ఏమైంది ఇక్కడ? పీ ఫస్ట్ 2 రోజులు చేస్తాడు, 3వ రోజు కలిపి వీళ్ళ ముగ్గురు చేస్తారు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో అప్పుడు ఎట్లా వచ్చింది వాల్యూ? 3 + 3 ప్లస్ 3 పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ 12 12 ఒక రోజులో వాడు 12 చేస్తారు. 72 చేయడానికి ఎన్ని రోజులు పడుతుందట? 6 days పడుతుంది. 6 days పడుతుంది. ఎంతమంది చేస్తున్నారు? 3 చేస్తున్నారు కాబట్టి 3 వర్క్ కాబట్టి 6 × 3 18 వేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. ఇప్పుడు చూద్దాం. ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ 2 workers రామ్ అండ్ శ్యామ్ ఈజ్ 5:2. ఇది ఎఫిషియన్సీ రేషియో అంట. అప్పుడు టైం రేషియో ఏమైంది? 2:5 అయింది. ఇఫ్ రామ్ కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ 10 days. ఇలా డేస్లో ఇచ్చినప్పుడు ఇట్లా వర్క్తో కంప్లీట్ చేసుకోవాలి. ఇఫ్ రామ్ కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ 10 days, ఇన్ హౌ మెనీ డేస్ శ్యామ్ విల్ కంప్లీట్ ద సేమ్ ప్రాజెక్ట్ అని అడుగుతున్నాడు. 20 కదా. రామ్ కెన్ కంప్లీట్ ప్రాజెక్ట్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ శ్యామ్ కెన్ కంప్లీట్ ద ప్రాజెక్ట్? 220 అయింది. అంటే ఎంత? ఇంటూ 10తో మల్టిప్లై అయింది. ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 10. 50 daysలో ఎస్ ఒకటే వర్క్ చేయగలడు. ఇది ఎలా తెలుసుకోవాలంటే మనం వాడు డేస్ ఇచ్చినప్పుడు మనం దీన్ని ఈక్వల్ చేసుకుంటాం. ఎఫిషియన్సీకి టైం రేషియోకి రివర్స్ రాసుకొని 2కి 20 అయింది అన్నాడు. అంటే ఇంటూ 10తో మల్టిప్లై చేయాలి. సో ఇంటూ 10తో మల్టిప్లై చేసినట్టే. చేయాలి ఎందుకు? చేసినట్టే. కాబట్టి ఎస్ ఎన్ని రోజులు చేస్తాను అన్నాడు. సో 5కి ఇంటూ 10 చేస్తే 50 వచ్చింది. సో 50 మన ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు ఎఫిషియన్సీని టైంని కన్వర్ట్ చేసుకోవాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. 56 లాగా ఏంటంటే ఏ కెన్ లే రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 స్పెసిఫిక్ స్టేషన్స్ ఇన్ 18 days. అంటే ఏ 18 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. వైల్ బీ కెన్ కంప్లీట్ ద సేమ్ టాస్క్ ఇన్ 15 days. ఇఫ్ సి అసిస్టెడ్ దెమ్ దే మేనేజ్ టు వర్క్ ద ఫినిష్ ద జాబ్ ఇన్ 5 days. అంటే వీళ్ళు ముగ్గురు కలిపి సీతో కలిపి చేస్తే వాళ్ళ వర్క్ మొత్తం 5 daysలో కంప్లీట్ అయిపోద్ది. సో ఇన్ హౌ మెనీ డేస్ సీ కెన్ కంప్లీట్ ద వర్క్ అని అడిగాడు క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ వీళ్ళిద్దరు ఎల్సిఎం తీసుకుంటాం. 18కి 15 ఎల్సిఎం ఎంత? 90. సో ఇప్పుడు రాయాలి. 90 18 2 సార్లు పోయిద్ది, 5 సార్లు పోయిద్ది. ఇక్కడ 6 సార్లు పోయిద్ది. వాడు ఏమడిగాడు? ఇఫ్ వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తే వర్క్ అనేది 5 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది అన్నాడు. అంటే 5 రోజులు కంప్లీట్ అవ్వాలంటే వీళ్ళు ముగ్గురు కలిపి 18 చేయాలి. ఓకే, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే ఆ వర్క్ 5 రోజులు అవుతుంది అన్నప్పుడు
అంటే సివిఎల్తో జాయిన్ అయితే 5 రోజులు అంటే సేమ్ అదే కదా. సివిఎల్తో జాయిన్ అయితే 5 రోజులు వర్క్ అయిపోయింది అన్నప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి అయితే వర్క్ ఎంత అయింది? 90/5 అయింది, అంటే 18 అయింది. సో 5 + 6 + x = 18 అన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైంది అప్పుడు 7 అయింది. ఓకే, సింపుల్ స్టెప్. ఏ బి ఇన్ని రోజులు చేస్తాను అన్నాడు. సి వాళ్ళతో కలిస్తే పని మొత్తం 5 రోజులు అయిపోద్ది అన్నాడు. ఓకే, పని మొత్తం 5 రోజులు అయిపోద్ది అన్నాడు. సి వర్క్ ఎంతో మనం కనుక్కోమన్నాడు. అప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నాం, 90 వచ్చింది. సో 90 18 ఎన్నిసార్లు పోద్ది? 5 టైమ్స్ పోద్ది. 90 15 ఎన్నిసార్లు పోద్ది? 6 టైమ్స్ పోద్ది. కానీ వాడు ఒక హింట్ ఇచ్చాడు మనకి. ఏంటిది? వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తే, అంటే వీళ్ళ ముగ్గురు ఇప్పుడు 15 + 6 + x కలిసి చేస్తే ఈ వర్క్ 5 డేస్లో అయిపోద్ది అన్నాడు. అంటే 90/5 వేసుకుంటే ఎంత వచ్చిద్దో ఆ వాల్యూ వీళ్ళ ముగ్గురు చేసిందని అర్థం. సో ఆల్రెడీ మనకి 11 ఉంది, సి కలిపి చేస్తే 18 వచ్చింది. కాబట్టి సి 7 చేసినట్టే అర్థం, అంతే కదా. ఇప్పుడు 5 + 12 = 12, 12 + 6 18. సో ఎక్స్ వాల్యూ 7 వచ్చింది, అంటే సి వాల్యూ మనకి 7 వచ్చేసింది. వాడేం అడిగాడు? సి యొక్క వర్క్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఏం చేస్తాం? సింపుల్, వర్క్ అపాన్ ఎఫిషియన్సీ. 9 ఎన్నిసార్లు పోయింది? 7 7 12 84, 7 13 91, 7 12 వర్క్ చేసింది వాడు. 7 12 84 వచ్చింది. ఇంకెంత ఉంటుంది? 7 12 84 పోతే 6 ఉంటుంది. 6/7. సింపుల్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే రెండింటికి ఎల్సిఎం చేసుకున్నా. సో వాటి రెండింటి ఎఫిషియన్సీ రాసుకున్నాం. వాడు హింట్ ఇచ్చాడు ఏమని? 5 డేస్లో కంప్లీట్ అయిపోయింది. వీళ్ళ ముగ్గురితో కలిపి చేస్తే 5 డేస్తో కంప్లీట్ అయిపోయింది. ఎంత కలుపుకుంటే 11 వచ్చింది. సో 5 డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఎంత ఉంటుంది? 18 వరకు ఉంటుంది. కాబట్టి ఈ 5 + 6 ఈ ప్లస్ ఎక్స్ సి వాల్యూ ఎంతో మనకు తెలియదు, = 18 అన్నప్పుడు సి = 7 వచ్చింది నాకు. అడిగిన సి వర్క్ కాబట్టి 90/c = 12 6/7 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. సో ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూద్దాం. ఏ కెన్ బిల్డ్ ద వాల్ ఇన్ 9 days వైల్ బి కెన్ బ్రేక్ ఇట్ ఇన్ 4 days. 4 days బ్రేక్ ఇట్ కాబట్టి మైనస్ తీసుకుంటాం. బ్రేక్ ఇట్ కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇది పాజిటివ్ వర్క్, ఇది నెగిటివ్ వర్క్. అంటే ఇప్పుడు మన పైప్స్లో ఇన్లెట్ అనుకో ప్లేస్ తీసుకుంటాం, అవుట్లెట్ అంటే ఎంప్టీ ద ట్యాంక్ కదా, కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఇది అలాగా. ఏ కెన్ బిల్డ్ ద వాల్, బి కెన్ డిస్ట్రక్ట్ ద వాల్ ఇన్ 4 days. సో ఏ హ్యాస్ వర్క్డ్ ఫర్ 4 days. ఏ 4 days వర్క్ చేసాడు అంటే, అండ్ బి జాయిన్ టు ద వర్క్ ఏ ఫర్ అనదర్ 2 days ఓన్లీ. సో ఈ 4 days చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిపి 2 days మాత్రమే చేశారంట. సో రిమైనింగ్ వర్క్ ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు అనేది క్వశ్చన్. ఇలా ఇచ్చాడు. ఎల్సిఎం ఏమైద్ది? 36 అయింది. ఎన్నిసార్లు పోయిద్ది? 4 times. ఇది -9. ఓకే, మైనస్ ఉంది కాబట్టి 9 వేసుకున్నా, మైనస్ పెట్టుకున్నా. ఇది ఇంపార్టెంట్. చూద్దాం. ఎన్ని రోజులు చేశాడు అన్నాడు? 4 days చేశాడు. ఒకరోజు 4 చేశాడు, 4 రోజుల్లో 16 చేస్తాడు. కాబట్టి 20 ఉంది. ఇంకా 20 వరకు. ఇంకేం చెప్పాడు ఇన్ఫర్మేషన్? ఇద్దరు కలిసి 2 days చేశారు అన్నారు. ఇద్దరు కలిసి 2 days చేశాను అన్నారు. 4 - 9 -5 × 2 -10 days. -10 days ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు. అంటే వర్క్ దాటి ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు 20 రోజులు ఉంది, ఇంకా ఇటు కిందకు వచ్చేసారు ఇంక చేయాల్సిన వర్క్కి. అంటే వర్క్ వాల్యూ పెరిగిద్ది. -10 ఉంది కాబట్టి దీనికి యాడ్ అయ్యిద్ది. కాబట్టి ఇది 30 అవుద్ది. -10 ఉంది కాబట్టి 30 అవుద్ది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్. ఇలా నెగిటివ్లు ఇచ్చినప్పుడు 30 యాడ్ అయింది. సో ఈ 30ని ఎవరు చేయాలి? ఇంకా రిమైనింగ్ ఇఫ్ ఏనే చేయాలి. ఏ ఎఫిషియన్సీ ఎంత? 4. సో 7 4 28. ఇంకెంత మిగిలింది? 2 మిగిలింది. 0.5. 7.5 days ఆర్ 7 1/2 days ఈజ్ మన ఆన్సర్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ ఇదే. ఇద్దరు కలిశారు 4 - 9 ఇద్దరు కలిసి 2 రోజులు చేశారు. -5 వచ్చింది, -10 వచ్చింది కాబట్టి ఈ 20కి యాడ్ చేసుకున్నా. అదే పాజిటివ్ వచ్చింది అనుకో తీసేసేవాడిని. ఇంకా వాళ్ళు ఎందుకంటే వర్క్ ఇంకా వెనక ఉన్నారు కాబట్టి దీన్ని యాడ్ చేసుకున్నా. మైనస్ అంటే వెనకే ఉన్నట్టు కదా, దీనికి యాడ్ చేసుకున్నా. మిగతా వర్క్ ఏనే చేయాలి కాబట్టి ఏ చార్జ్ చేయించాం. సో 7 1/2 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ లెక్క. క్వశ్చన్ ఈస్ ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 4 days అండ్ బి కెన్ డూ ద వర్క్ ఇన్ 80 days. ఇఫ్ దే వర్క్డ్ ఫర్ 2 days వాట్ పార్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ లెఫ్ట్. ఎంత మిగిలింది అని అడుగుతున్నారు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం ఎంత? 4కి 8కి 8. 8 ఎన్నిసార్లు పోయింది? దీంట్లో 2 times పోయింది. ఇది 8 1 time పోయింది. సో ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారన్నారు? 2 days. ఇద్దరు కలిపి 2 days చేశారు. ఓకే, సో అప్పుడు ఎంత? 6. 2 × 3 కదా,
3 ఇంటూ 2 6. 8లోంచి 6 తీసేసాయి. ఇంకెంత ఉంది? 2 ఉంది. ఇంకా ఓన్లీ 2 పార్ట్స్ వరకు మాత్రమే మిగిలి ఉంది. ఓకే, అంటే 8లో 6 పార్ట్స్ చేసేసారు. ఇంకెంత మిగిలి ఉంది? 2 పార్ట్స్ మిగిలి ఉంది. 2/8 కాబట్టి 1/4 వర్క్ మిగిలి ఉంది. 8లో 6 పార్ట్ చేసేసారు. ఇంకెంత మిగిలి ఉంది? 2 మిగిలి ఉంది. అదే అడిగాడు. 1/4 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు లెక్క చూద్దాం. A and B can complete the work in 12 days and B and C can complete the work in 32 days. ఆ లెక్క కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. 60 లెక్క చూద్దాం. వాల్యూస్ మారిపోతున్నాయి. దట్స్ వై, సో డోంట్ మైండ్ ప్లీజ్. సో R alone can complete the job in 12 days and Shyam alone can job in 18 days. Shyam alone can the job in 18 days. Ram Shyam agreed to work for 3,600. With Ghanshyam help, they finished it in 5 days. Ghanshyam's work, they finished work in 5 days. సో వాట్స్ ద ఘనశ్యామ్ షేర్? ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఏమైంది అంటే మన ఇద్దరం డీలింగ్ చేసుకున్నారా, 3,600 ఉంది, నువ్వు 12 రోజులు వర్క్ చేయి, నేను 18 డేస్ వర్క్ చేస్తాను అన్నాడు. కానీ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఇట్లా జాలీకి బయటికి వెళ్ళారు. సో ఫిక్స్ అయితే మన కుర్రాడు ఏమన్నాడు, మేము చేసేసుకుంటారా అన్నాడు. కానీ వీడు వచ్చాడు. ఏం చేస్తారు, ఇంకా వీడికి షేర్ ఇచ్చారు. సో ఆ షేర్ ఎంతో మనం కనుక్కోవాలి. 12కి 18కి మన ఎల్సిఎం ఎంత? 36 ఎల్సిఎం. ఎందుకు? 18 12 ఎక్కలో పోదు, 18 2 36 పోయిద్ది. సో ఇప్పుడు చూద్దాం. 36 ఇది ఎన్నిసార్లు పోయిద్ది? 12 3 ఇక్కడ 2 సార్లు పోయిద్ది.